బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో డీసీసీబీ చైర్మన్ కు పదవి గండం తప్పదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. 13 మంది డైరెక్టర్లలో 11 మంది పీఏసీఎస్ చైర్మన్ కు వ్యతిరేకంగా గత 15 రోజుల క్రితం తీర్మానం చేశారు. ఇక ఈ రోజు తీర్మానంపై వెంకటాపాయంలో వ్యతిరేకించిన 13 డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఈ రోజు అవిశ్వాసం పెడితే ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ కురకుల నాగభూషణం పీఏసీఎస్ పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అవిశ్వాసం నిలిపివేయాలని హైకోర్టును చైర్మన్ నాగభూషణం ఆశ్రయించారు. దీంతో చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో డీసీసీబీ చైర్మన్ కు పదవి గండం తప్పదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. 13 మంది డైరెక్టర్లలో 11 మంది పీఏసీఎస్ చైర్మన్ కు వ్యతిరేకంగా గత 15 రోజుల క్రితం తీర్మానం చేశారు. ఇక ఈ రోజు ఆ తీర్మానంపై వెంకటాపాయలంలో వ్యతిరేకించిన 13 మంది డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఈ రోజు అవిశ్వాసం పెడితే ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ కురకుల నాగభూషణం పీఏసీఎస్ పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అవిశ్వాసం నిలిపివేయాలని హైకోర్టును చైర్మన్ నాగభూషణం ఆశ్రయించారు. దీంతో చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అవిశ్వాసం నిలిపివేయాలని ఓ పక్కన చైర్మన్ నాగభూషణం హైకోర్టును ఆశ్రయించారు. మరి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినటువంటి కురకుల నాగభూషణం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటాయపాలెం పీఎస్సీఎస్ చైర్మన్ ఏదైతే ఉందో, దాదాపు ఈ ప్రాంతం నుంచి 13 మంది డైరెక్టర్స్ ఉన్న నేపథ్యంలో 13 మందిలో 11 మంది జనవరి 11వ తారీఖున పీఎస్సీఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి కురకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం తెలిపి ఆ విషయాన్ని జిల్లా డీసీఓకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ డీసీఓకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దాని మీద 15 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపించినటువంటి నేపథ్యంలో దాదాపు 13 మందిలో 11 మంది మెజార్టీ ప్రజానీకం కూడా తీర్మానానికి సంబంధించిన ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఆ పదవి సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో తన పదవి కొనసాగించాలి, ఇల్లీగల్ గా నాపై ఆరోపణలు తీసుకొచ్చారు అని చెప్పేసి అనేటువంటిది కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు తీసుకొస్తూ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తనను పదవిని తొలగించాలని చెప్పేసి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా హైకోర్టుని డీసీసీబీ చైర్మన్ కురకుల నాగభూషణం ఆశ్రయించడంతో ఆ తీర్పుకు సంబంధించి నెల 30వ తారీఖున వాయిదా వేశారు. ఇదే నేపథ్యంలో 30వ తారీఖు జరిగేటువంటి తీర్పు తర్వాత పూర్తి స్థాయిలో ఆ పీఎస్సీఏ చైర్మన్ పదవిని కోల్పోయే అవకాశం దాదాపు కనబడతా ఉంది. అదే కనుక జరిగితే ఖమ్మం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి కురకుల నాగభూషణం బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తాను కూడా ఆ పదవిని కోల్పోయిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే అంశం మీద ఈ రోజు 15 రోజుల తర్వాత జనవరి 27వ తారీఖు శనివారం 11 గంటలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరితో కలిపి ఓ కీలకమైనటువంటి భేటీ డీసీఓ నిర్వహించారు. డీసీఓ తీర్మానానికి సంబంధించిన అవిశ్వాసాన్ని పెట్టాలని చెప్పేసి అంశాల గురించి ప్రస్తావన తీసుకురాగా తన కోర్టుకు ఆశ్రయించినట్టుగా స్పష్టమైనటువంటి విషయం తెలియజేయడంతో కొంత తీర్పు అంటే అవిశ్వాసాన్ని నెగ్గించుకునేటువంటి ఓటింగ్ సరళిని కొంత 30వ తారీఖు వరకు అంటే హైకోర్టు ప్రధానమైనటువంటి తీర్పు పెండింగ్ ఉండడంతో ఈ నెల 30వ తారీఖున కీలకమైనటువంటి తీర్పు రావడంతో తన పదవి ఉంటుందా ఓడిపోతుందా అనేటువంటి అంశం గురించి ఈ నెల 30వ తారీఖు ఒక స్పష్టమైనటువంటి విషయం వివరణ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న కురకుల నాగభూషణయ్య పదవి దాదాపు కోల్పోయినట్లుగానే ఇప్పటికే ఊహాగానాలతో పాటు వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో అంటే ఇటీవల కాలంలో తన పదవికి డీసీసీబీ పదవితో పాటు పీఎస్సీ చైర్మన్ కి రాజీనామా చేస్తున్నట్లుగా తన సహచరులతో చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పు
పిఎస్సిఎస్ చైర్మన్ కి సంబంధించినటువంటి కురాకుల నాగభూషణానికి అనుకూలంగా వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఆ సహకార సంఘ చట్టాన్ని కూడా క్లియర్ గా చెప్తా ఉంది. ఇదే జరిగితే రానున్నటువంటి రోజుల్లో ఖమ్మంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్ పదవి పూర్తిగా కాంగ్రెస్ వశం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ వశం అవడంతో పాటు ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు హైయెస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కీలకమైనటువంటి డిసిసిబి బ్యాంకుకి సంబంధించి ప్రస్తుతం ఈ పదవిని నాగభూషణ్ కోల్పోతే తిరిగి కాంగ్రెస్ చేజిక్కునే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. వెనిలా రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.